రూప్కండ్ లేక్ లో స్కెలిటన్లు ఎందుకు ఉన్నాయనేది మనం ముందు వీడియోలో చూసాం కదా, కానీ అసలు రహస్యం ఇంకా ముగియలేదు. మిగతా షాకింగ్ ఫ్యాక్ట్స్ మీరే వినండి. రూప్కండ్ దగ్గర దొరికిన కొన్ని ఎముకల మీద కత్తి గాయాలు, స్పేర్ మార్క్స్ లాంటివి ఫైంట్ గా కనిపించాయి. ఇవి ఇలియోస్ట్యూమ్ కాదు, అంటే అక్కడ కొంతకాలం క్రితం మ్యాన్ మేడ్ వైలెన్స్ కూడా జరిగిందని అర్థమవుతోంది. డిఎన్ఏ పరీక్షలో షాకింగ్ ఏమిటంటే ఆ ఎముకల్లో మహిళవి, అంతకంటే ఆశ్చర్యంగా 8 నుంచి 12 వరకు వయసు ఉన్న చిన్నపిల్లల ఎముకలు కూడా ఉన్నట్లు నిర్ధారించారు. అంటే అది యుద్ధం కూడా కాదు, ఒక పెద్ద సమూహం ప్రయాణంలో చనిపోయినట్లు ఆధారాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తలు అక్కడ కొన్ని రేర్ వస్తువులను కనుగొన్నారు. చెక్క ఫ్రేములు, బ్యాంబూ స్టిక్స్, లెదర్ షూ, రింగులు, కత్తులు అవశేషాలు, చిన్న ప్రతిమలు. సుమారు 800 AD నుండి 1300 AD మధ్య కాలంలో, అంటే 500 సంవత్సరాల గ్యాప్ లో మధ్యలో మనుషులు అక్కడికి వచ్చిన గుర్తులు, వాళ్ళు వదిలి వెళ్లిన వస్తువులను చూస్తే తెలుస్తుంది. కొంతమంది రీసెర్చర్స్ చెప్పారు, అక్కడ ఉన్న విషపు కడ్డి, ఆకుపచ్చని పూత ఉన్న నీరు తాగితే మనిషికి భ్రమపడడం లేదా తల తిరగడం లేదా నిలబడలేని పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా రూప్కండ్ వద్ద చాలా మంది చనిపోయి ఉండొచ్చు అని ఒక థియరీ. రూప్కండ్ లేక్ దగ్గరలో హిమాలయన్ రూప్కండ్ రిగ్ అనే ప్రదేశం ఉంది. అక్కడ దొరికిన పాదముద్రలు, అక్కనే పడి ఉన్న బ్యాంబూ స్టిక్స్ ఆధారంగా కొన్ని సమూహాలు అక్కడ శరణార్థులుగా జీవించడానికి ప్రయత్నించి వాతావరణం వల్ల చివరకు అక్కడే మరణించారని ఒక థియరీ ఉంది. ఒకసారి ఊహించండి, ఒక చిన్న సరస్సు, వందల స్కెలిటన్లు, వేరువేరు కాలాలది, వేరువేరు జాతులది. ఇంతవరకు ఎవరు పూర్తి కథ చెప్పలేకపోయారు. అసలు అక్కడ ఏం జరుగుంటుంది? దిస్ ఈజ్ శామ్ ఆన్ కవర్స్.